ఆ రాత్రి చీకటిగా తుఫాను వానతో భయంకరంగా ఉంది. నగర జీవితం కలిగించే ఒత్తిడి నుంచి కొద్ది రోజులు దూరంగా ఉండి ప్రకృతితో మళ్లీ కలవాలనే ఆశతో నేను అడవుల్లో ఉన్న నా తాతమ్మల పాత గుడిసెలో ఒక వీకెండ్ గడపాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పట్లో నాకా గుడిసె చాలా ఇష్టం, కానీ ఎన్నో సంవత్సరాలుగా అక్కడికి వెళ్ళలేదు. నా తాతమ్మలు చాలా కాలం క్రితమే మరణించారు. ఆ గుడిసె అలా నిర్లక్ష్యంగా వదిలేయబడినట్టుగా మిగిలిపోయింది. దీర్ఘ ప్రయాణం, కొద్దిసేపు నడక తరువాత మధ్యాహ్నానికి నేనా గుడిసెకు చేరుకున్నాను. అది పాతదిగా, జర్జరితంగా కనిపించినా ఇంకా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. తలుపు తాళం తీసి లోపల అడుగు పెట్టగానే జ్ఞాపకాల అల నన్ను ముంచెత్తింది. గుడిసె అంతా తిరుగుతూ పాత పరిచయ వస్తువులను చూశాను. మేము మార్ష్మెల్లోలు కాల్చిన అగ్గిపొయ్యి, అమ్మమ్మ నాకు కథలు చదివిన ఊయల కుర్చీ, తాతయ్య తన ప్రసిద్ధ ప్యాన్కేకులు వండిన వంటగది అన్నీ చూసి నా గుండెల్లో ఓ మృదువైన వేడి అనుభూతి కలిగింది. నా తాతమ్మలు ఇంకా నాతోనే ఉన్నట్టుగా అనిపించింది. ఆ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అగ్గిపొయ్యిలో మంట వెలిగించి భోజనం వండుకుని ఒక పుస్తకం చదివాను. చుట్టూ నిశ్శబ్దం, ఒంటరితనం అన్నీ చాలా ప్రశాంతంగా అనిపించాయి. నడక వల్ల అలసిపోయి త్వరగా నిద్రపోవాలని నిర్ణయించుకున్నాను. తాతమ్మలు వాడిన పడక గదిని ఎంచుకున్నాను. వారి గోప్యతలోకి చొచ్చుకుపోతున్నానేమో అనే చిన్న అపరాధ భావన ఉన్నా ఆ గది ఎలా ఉందో చూడాలనే ఆసక్తి కూడా కలిగింది. తలుపు తెరిస్తే పెద్ద మంచం, అల్మారా, డ్రెస్సర్, ఒక కిటికీతో సాదాసీదాగా కానీ ఆత్మీయంగా ఉన్న గది కనిపించింది. నైట్ స్టాండ్ మీద ఫ్రేమ్లో పెట్టిన ఫోటో ఒకటి కనిపించింది. అందులో నా తాతమ్మలు చేతులు పట్టుకుని చిరునవ్వుతో ఉన్నారు. ఎంతో ప్రేమగా, సంతోషంగా కనిపించారు. వాళ్ళు ఇంకా బ్రతికుంటే బాగుండేదని అనిపించి నా మనసు భారమైంది. ఆ ఫోటోను మళ్ళీ అక్కడే పెట్టి మంచంపై పడుకుని దుప్పటి కప్పుకున్నాను. కళ్ళు మూసుకుని నిద్రపోవాలని ప్రయత్నించాను, కానీ నిద్ర రాలేదు. ఏదో తప్పు జరుగుతుందన్న అనుభూతి కలిగింది. ఎటూ కదులుతూ సౌకర్యంగా పడుకోవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఎవరో నన్ను చూస్తున్నట్టుగా గదిలో ఒక విచిత్రమైన ఉనికి అనిపించింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను, ఏమీ కనిపించలేదు. నా ఊహే అనుకున్నాను. అప్పుడే నా చెవిలో నా పేరు ఎవరో మెల్లగా పిలిచారు. భయంతో నేను స్తబ్దుడినయ్యాను. ఆ స్వరం మరింత గట్టిగా, కోపంగా మారింది. అది ఓ మహిళ స్వరం, కానీ నా అమ్మమ్మది కాదు. ఆ స్వరం నాపై ద్వేషం చూపిస్తున్నట్టుగా భయంకరంగా ఉంది. నువ్వెవరు అని నేను ధైర్యంగా అనిపించాలనే ప్రయత్నంతో మెల్లగా అడిగాను, కానీ విఫలమయ్యాను. నీకిక్కడ ఉండే హక్కు లేదు, ఆ స్వరం గుసగుసలాడింది. ఇది నా గుడిస, నా భర్త, నా జీవితం. నువ్వు నాకన్నీ లాక్కున్నావు, అన్నీ నాశనం చేశావు. దీనికి నువ్వు మూల్యం చెల్లించాలి. ఆ స్వరం ఎవరిదో అర్థమవ్వగానే నా వెన్నులో చలిపాకింది. అది నా తాతయ్య మొదటి భార్యది. అమ్మమ్మను కలవకముందే కారు ప్రమాదంలో చనిపోయిన ఆమెది. గుడిసె దగ్గర అడవిలో పాతిపెట్టిన ఆమెది. అక్కడి నుంచి ఎప్పుడూ వెళ్ళని ఆత్మది. ఆమె గురించి నేను కథలే విన్నాను, కానీ అది ఆమెయే అని నాకు దాదాపు నమ్మకం వచ్చింది. నాకు ప్రాణాపాయం ఉందని అర్థమవ్వగానే భయం ముంచెత్తింది. మంచం నుంచి లేవాలని ప్రయత్నించాను, కానీ కదల్లేకపోయాను. ఒక్కసారిగా గది మంచులా చల్లబడిపోయింది. నా ఛాతిపై బరువైన ముత్తిడి పడింది. ఊపిరి ఆడలేదు. అరవాలని ప్రయత్నించాను, గొంతులో శబ్దం ఇరుక్కుపోయింది. చల్లని, ఎముకలతో కూడిన చేతులు నా మెడను బిగించి పట్టుకున్నాయి. నా కళ్లలోకి ద్వేషంతో మెరిసే కళ్ళు చూస్తూ ఉండగా నా ప్రాణం క్రమంగా పోతున్నట్టుగా అనిపించింది. అంతలోనే అన్నీ ఆగిపోయాయి. ఆ ఉనికి మాయమైంది. మళ్లీ ఊపిరి పీల్చగలిగాను. గాలి కోసం తడబడుతూ దగ్గుతూ ఉండగా ఓ వృద్ధుడి గంభీరమైన స్వరం వినిపించింది, పరుగెండు. ఆకస్మికంగా శరీరమంతా అడ్రినలిన్ నిండింది. మంచం నుంచి దూకి బయటకు పరిగెత్తాను. తాళాలు, ఫోను పట్టుకుని గుడిసె నుంచి బయటకు వచ్చేశాను. తలుపు తాళం వేయడమో, సామానులు తీసుకోవడమో ఏమీ చేయలేదు. అక్కడి నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా పారిపోవాలనిపించింది. గుడిసెకు కొద్ది దూరంలో పార్క్ చేసిన నా కారు దగ్గరకు పరిగెత్తి వెళ్ళి లోపల కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేశాను.
అదృష్టవశాత్తు అది స్టార్ట్ అయ్యింది. వెనక్కి చూడకుండా అక్కడి నుంచి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాను. దగ్గరలోని పట్టణం చేరుకుని ఓ మోటల్లో గది తీసుకున్నాను. నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నన్ను నమ్మమని వేడుకున్నాను. వాళ్ళు నమ్మారు. శాంతంగా ఉండమని చెప్పి మరుసటి రోజు వచ్చి నన్ను తీసుకెళ్తామని చెప్పారు. ఆ రాత్రి మొత్తం మోటల్లోనే గడిచింది. మనసంతా కలవరంగా, భయంతో నిండిపోయింది. నిద్ర రాలేదు. జరిగిందంతా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. నా తాతమ్మ మొదటి భార్య ఆత్మ నన్ను ఎందుకు దాడి చేసింది? ఆమెకు ఏం కావాలి? నా తాతమ్మలపైనో లేక ఇంకెవరిపైనో ఆమె దాడి చేసిందా? ఆమె ఇంకా అక్కడే ఉందా? నేను తిరిగి వస్తానని ఎదురుచూస్తోందా? ఆ రాత్రిని నేను ఎప్పటికైనా మర్చిపోగలనా అని ఆలోచించాను. ఆ రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ గుడిసెకు నేను మళ్ళీ వెళ్ళలేదు, కానీ వెళ్ళాలనిపిస్తోంది. ఇప్పటికీ ఏమి జరిగిందో వివరించలేకపోతున్నాను, కానీ అది అసాధారణమైనదని మాత్రం నాకు తెలుసు. అది నా తాతమ్మలతో సంబంధం ఉన్నదే. దాని వెనక ఉన్న నిజాన్ని నేను తెలుసుకుంటాను. తప్పకుండా నిజం బయటకు తీస్తాను. మీ లైక్స్, షేర్స్ మాకు మరిన్ని కథలు సృష్టించడానికి ప్రోత్సాహమిస్తాయి. దయచేసి మీ సపోర్ట్ చూపండి.